అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఇదిగో, నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. మన దేవునికి అసాధ్యమంటూ ఏదీ లేదు. ఆయనకు సమస్తమును సాధ్యమే. ఆయన బిడ్డలను 40 సంవత్సరములు ఎడారిలో అరణ్యములో నడిపించి వారికి ఏ హాని కలగకుండా కాపాడారు. వారి కాళ్ళు వాయలేదు, బట్టలు పాతగిలలేదు. హల్లెలూయా. ఆయన ఎడారిలో నదులు ప్రవహింపచేయగలరు, ఎడారిని ఏదేను తోటవలే చేయగలరు. ఆమేన్. మన జీవితాలను కూడా చిగురింపచేసి నూతనముగా మార్చి ఆయన కొరకు ఫలములు ఫలించు వారిగా చేయగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రభువును మన హృదయంలో చేర్చుకొని మన జీవితంలో నూతన క్రియ జరిగించమని మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు. మీకు అసాధ్యమంటూ ఏదీ లేదు నాయనా. ఎడారిని అరణ్యమును ప్రభువా నదులు పారే స్థలముగా చేసి పాలు తేనెలు ప్రవహించే దేశముగా స్థలముగా మీరు మార్చగలరు. ఎండిన ఎడారి వంటి మా హృదయాలను కూడా, మా జీవితాలను కూడా అలాగూ ప్రభువా మార్చగలరు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు. ఇదిగో, మా జీవితంలో నూతన క్రియ చేసి ప్రభువా మా జీవితాలను ఫలవంతముగా చేసి మీకు ఇష్టమైన పాత్రలుగాను, మీకు ఇష్టమైనటువంటి బిడలుగాను, ఈ లోకంలో మీ కొరకు ఫలించు వారుగాను చేయమని, ఈ వాక్యం వింటున్న నీ బిడలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనకందరికీ సమృద్ధిగా నుండునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.